అమ్మా ధర్మం చేయండి అమ్మా బాబు ధర్మం చేయమ్మా అమ్మా తల్లి తల్లి నీకు మంచి మొగుడు రావాలి రే ఏట్రా అమ్మాయిని అలా చూస్తున్నావు లవ్వురా. ఏంటి ఆ అమ్మాయి లవ్ చేస్తున్నావా? అమ్మాయి కాదురా మీ వదిన. చంపలేసుకో అసలే మనం గుడి ముందు ఉన్నాం. రే అవన్నీ మనకు సెట్ అవ్వరా. అయినా లవ్ చేయాలంటే సినిమాలో లాగా పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చాలి, అప్పుడే ఒప్పుకుంటారు. అలా అయితే మంచి డబ్బున్న వాళ్ళ దగ్గరికి ఆడుకుందాం పదరా. రే ఆకలి కోసం ఎలాగ అడుక్కుంటాను రా, కానీ ప్రేమ కోసం అడుక్కోవడం ఏంట్రా. అస్సలు ప్రేమ అంటే అదో అందమైన ప్రపంచం, కష్టపడితేనే మన సొంతం అవుతుందిరా. నర్ర అయితే పన్నెత్తుకుందాం నర్రా. రే నేను పేమెంట్ ఉంటే నువ్వు చిక్కుపడుతున్నావేంట్రా? విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితేనే ఒక మాట రా. అమ్మమ్మ 10 రూపాయలండి అమ్మా, 10 లేకపోతే 100 పర్లేదమ్మా. ఏంటి వర్కౌట్ అవ్వట్లేదు అమ్మా. తల్లే ధర్మం చేయండి అమ్మా. నేను ప్రేమించిన అమ్మాయి రాతను. సారీ బ్రో. అరే గిఫ్ట్ అలారా? ఇందాక మనం వచ్చినప్పుడు ఒక షాప్ చూసాను రా, అక్కడ చాలా మంది పని చేస్తున్నారు. మనం కూడా అక్కడికి వెళ్ళి పని అడిగి డబ్బులు సంపాదిద్దాం పదరా. అయ్యా 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 అయ్యారు అయ్యారు. హే కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదరా, ఏదైనా పని చేసిన బతకొచ్చు కదా. పోతరుగా. అయ్యా అయ్యా అడుక్కోడానికి రాలేదయ్యా, పని కోసం వచ్చావయ్యా. ఏదైనా పని ఉంటే. రే ఆ బట్టలేంటి, ఈ వాలకం ఏంటి, మిమ్మల్ని చూస్తే ఎవడైనా పని ఇస్తాడరా? మీలంటే వాళ్ళు పనిలో పెట్టుకుంటే మేము అడుగుతాం అక్కడ. పోతరుగా. రే ఆయనే కదరా పని చేసుకోమన్నాడు, పని అడిగితే ముఖం మీద చూసాడేంట్రా. ఏమనుకోవద్దురా, ఇదంతా నా ప్రేమ కోసమే కదరా. ఇంకో దుక్కెళ్ళి పని ఎత్తుకుందా. ఏదైనా పని ఉంటే కొంచెం చూడన్నా ప్లీజ్ అన్న. చెప్తాను కొంచెం కొంచెం దూరం 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 జరగండి. చెలియా నిన్నే తలచి కనులా జడిలో తడిసి రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది. నీ ధ్యాసే అయింది తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది. ఆహారం వద్దంది క్షణ క్షణం నీ తలపుతో తాను చిక్కిపోయేలే. ప్రాణమిచే ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా. ఓయ్ తమ్ముడు పని అడిగావుగా, రేపు పొద్దున వచ్చాయి. రే సాయిగా పని దొరికేసిందిరా. నీకు సాటి ఏది ప్రియతమా. నీ కీర్తి లోకాలు పలక, ఎల్లోరా శిల్పాలు ఉలక, అజంతా సిగ్గులు ఒలక చిలక. నీ కీర్తి లోకాలు పలక, ఎల్లోరా శిల్పాలు ఉలక, అజంతా సిగ్గులు ఒలికే. నేను చేరుకోనా కనుల దానా నీ విలువ చెప్పుమైన నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితేనే నొక మాట రాక మూగబోతినే. రే బాగా ఆకలేస్తుందిరా. రే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదరా, అవి తీసే ఏమైనా తినేద్దాం. రే వద్దురా, ఆ డబ్బులు ఆ అమ్మాయి గిఫ్ట్ కొందామని దాచిన డబ్బులు రా. అయినా ముందు ఆకలంతరా. నర్రా మంచి తాగేద్దాం.
ఆకలి మా ఆకలి 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 అలా సరదాలకు వేస్ట్ చేసే బదులు మండలాటోళ్ళకో లేదంటే పస్తులతో పడుకునేటోళ్ళకో అయితే ఒక పూట కొడుకుని నిండుతుంది కదరా. రే కొంతమంది అంతేరా, వాళ్ళ సరదాలు ఆటలు తప్ప పక్కోడు ఆకలి వాళ్ళకి అర్థం కాదురా. సర్లే నువ్వేదో గిఫ్ట్ అన్నా షాపులు కట్టేస్తారా అన్నాడు. మరి దైవం నిన్నే మలచి ఒంపు సొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది. వడివడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో తనువు మాత్రం ఇక్కడున్నది నిన్ను ప్రాణమివ్వమన్నది. చెక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంట చెలియా. చెక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంట చెలియా. నీ సొగసుకేది సాటి. రీ రీ అమ్మ ఇచ్చిందిరా. రీ ఎల్రా రీ ఇప్పుడు చెప్పారా. అండి మేము ప్రేమిస్తున్నానండి, మీకోసం కొన్ని గిఫ్ట్ అండి. ఏంటి లవ్వా? నన్ను నువ్వు లవ్ చేస్తున్నావా? నువ్వెంత, నీ బతుకెంత? నా కాలి గోటికి సరిపో అడుక్కు తినే కుక్క నువ్వు నన్ను లవ్ చేస్తావు. నువ్వు నీ ముష్టి వాలకం మళ్ళీ నీ ముష్టి డబ్బులతో నాకు చీర కొని తీసుకొస్తావా? ఛీ! చీర, కొత్త చీర. నానా ఇట్రారా, సాయిగా చెప్పాడ్రా నువ్వెక్కడ పనిలో చేరావని. నా కోసం కష్టపడి చీర కొన్నావా నాన్న? నా బంగారం రా నువ్వు. చూసావరా సాయి, మనసెప్పుడు మనిషిని మోసం చేస్తుందిరా. కావాలనుకున్న ప్రేమ చీ అంది, కన్న ప్రేమ నా బంగారం అంది. అక్కడ కాళ్ళ దన్నింది, ఇక్కడ కళ్ళకు హత్తుకుంది. అది మనసుకు పుట్టిన ప్రేమ, ఇది కడుపుకు పుట్టిన ప్రేమ. అది కొంతకాలం, ఇది అనంతకాలం. ఎంతకాలం ఉంటుందో తెలియని ప్రేమ కోసం ఇంతకాలం కష్టపడ్డాం. మనతోనే ఉండే అమ్మ ప్రేమ కోసం ఇంకా బ్రతుకున్నంతకాలం కష్టపడదాం రా. కనులదానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా. ఓ బ్యూటిఫుల్ సాంగ్ కి ఓ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. వండర్ఫుల్. ప్రియమణి గారు నిజంగా సాయి బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అంటే ఇదే. ఫస్ట్ టైం నేను కొరియోగ్రాఫర్ సాయిని ఇంత డాన్స్ చేయడం చూస్తున్నాను. ఎక్కడ సాయి ఎక్కడ? నీ రూపు చూసి శిలను అయితేనే ఓ సాయి రెండు కళ్ళు సరిపోదు సాయి. మాట రాక మూగబోతినే. అండ్ కాన్సెప్ట్ సూపర్. చాలా ఇక్కడ టచ్ అయింది. ఎస్పెషలీ ఆ లాస్ట్ లో మీరు చెప్పిన మెసేజ్ వచ్చి మీరు డాన్స్ రూపంలో చెప్పారు కదా, అదే హైలైట్. నిజంగా చాలా బాగుంది. ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. వెరీ వెల్ డన్. ఆల్ ది బెస్ట్. మేడం ఒక రిక్వెస్ట్ మేడం, సాంగ్ హెల్ప్ చేసింది సోమేష్ మేడం. ఇక్కడ సోము చాలా బాగుంది. సోము థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ సాయి అండ్ సాయి. అండ్ ఇంకోటి డెఫినెట్ గా హైలైట్ గా చెప్పాలి, ఒక ఆయన వచ్చి ఆ కేక్ నాని అన్న
చాలా బాగుందండి. అండ్ మీరు ఆ క్యారెక్టర్ మీరు అంత ఇన్వాల్వ్మెంట్ తో చేశారు కాబట్టి మాకు ఇక్కడ ఫీలింగ్ వచ్చిందండి, ఇక్కడ టచ్ అయిందండి. చాలా బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నీ కీర్తి లోకాలు పలుకా థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. లెట్ మీ స్టార్ట్ విత్ హిమ్. నాని గారు వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో. అండ్ నిజంగా తొందరగా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నావు, మీ పేరు ఒక పెద్ద హీరో మూవీలో స్క్రిప్ట్ రైటింగ్ గా రావాలి. తను మతనిక్కడున్నది నిన్ను ప్రాణమివ్వమన్నది. It will be a pleasure for all of them. It will be blessed for us. You're waiting for it, Nani garu. ఆ డైలాగ్ ఉంది కదా, అవును. మనసులో నుంచి వచ్చే ప్రేమ కంటే కడుపులో నుంచి వచ్చే ప్రేమ చాలా గొప్పదని, అదైతే ఆసమ్ డైలాగ్. అక్కడ గూస్ బంప్స్ వచ్చినాయి అందరికి. చెక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి. మనోడు డైరెక్టర్లు అందరూ ఎవరు చూసినా గానీ, ఒకవేళ ఈ షో చూసిన వాళ్ళు, నాని బెస్ట్ రైటర్ మాస్టర్. ఈ సెంటిమెంట్ డైలాగ్స్ కానీ, లవ్ డైలాగ్స్ కానీ, ఇంకా మామూలుగా సినిమాలో కామెడీ కాకుండా మిగతా చాలా పార్ట్ ఉంటది కదా, ఆ పార్ట్ కి సంబంధించిన నార్మల్ డైలాగ్స్ ఆల్మోస్ట్ డీలో ప్రతి కొరియోగ్రాఫర్ మనోడి చేతే రాయించుకుంటారు. ఈ సెట్ లో మనోడు ఒక సినిమాకి రాయగల సత్తా గ్యారంటీగా ఉంది మనోడికి. కన్నెగా వచ్చిందంట చెలియా. Coming to Sai, I said no. You are a complete performer. No doubt. I don't have any complaints. Thank you so much. థ్యాంక్ యూ మ్యామ్. గణేష్ మాస్టర్. కాన్సెప్ట్ సూపర్ సాయి. కనుల దానా నీ విలువ చెప్పుమైనా. కొరియోగ్రఫీ చాలా అదిరిపోయింది. ఏ పోర్షన్స్ అయితే మీరు చేశారో ఆ పోర్షన్ చాలా హైలైట్. చాలా బాగా కొరియోగ్రాఫ్ చేస్తావు సాయి. థ్యాంక్ యూ సార్. అద్దరు కొట్టేస్తావు నిజంగా. ఎందుకంటే హైలైట్ కాన్సెప్ట్. ఇంకా నెక్స్ట్ సాయి గురించి ఏం చెప్పాలి, చాలా బాగా చేస్తారు. ఎంత యాక్టింగ్, టైమింగ్ సెన్స్, ఎక్స్ప్రెషన్ ఎన్ని మారుస్తారు కూర్చొని టపట పట పట పట్ని. మళ్ళీ దట్టు డైలాగ్ చెప్తూ డైలాగ్ ఫినిష్ అవుతూ అక్కడికి వెళ్ళి చేయడం అంటే అంత ఈజీ కాదు. సో చాలా బాగుంది, కాన్సెప్ట్ హైలైట్. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్. గుడ్ లక్. థ్యాంక్ యూ. నీ రూపు చూసి శిలను అయితేనే